సరే ఇప్పుడు ఈరోజు మనము జీవో నెంబర్ 46 ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా కానీ కూడా దీన్ని చూపెట్టడానికి ఇష్టపడట్లేరు. ఎందుకనంటే వీళ్ళు అంత టైంపాస్కి వస్తూ ఉన్నారు. పోరాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు. ఒక గొర్రె లెక్క ఒక లీడర్ ఉంటాడు, వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అనుకుంటా ఉన్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కడు అన్న ఒకసారి కెమెరా అందరి సైడ్ చూపించండి. 120 మార్కులు ఎవరికైతే వచ్చినా వాళ్ళందరూ చేతులు ఇప్పండి ఒకసారి. ఇక్కడ ఒకసారి అందరు చూపించండి అన్న. 118, 119 మార్కులు వస్తేనే ఎవరికైనా కానీ జాబ్లు ఇవ్వాలి పోలీసులా. ఇప్పుడు ఎవరైనా కానీ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండి మెంటల్గా ఎఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. కాకపోతే ఈ రిక్రూట్మెంట్ ఎట్లుంటుంది అని అంటే మా చుట్టపోనికి అరే ఇక రారా మామ ఇక నీకు జాబ్ ఉంది తీసుకోరా అన్నట్టే. అంటే తెలంగాణ స్లాంగ్ ఉంటుంది అది మొత్తము, మీకు నచ్చినట్టు మాట్లాడలేను నేను. అయితే అరే మామ ఇక రారా తీసుకోరా అన్నట్టు చుట్టం లెక్క అట్లా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏమైతే ఉందనంటే నేను టిఫిన్ సెంటర్లో నేను ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ చేస్తాను, నేను షెఫ్. నాకు రోజుకి 1200 1500 వస్తాయి. అయినా కానీ కూడా అది ఎట్లయినా కానీ కూడా పోలీస్ జాబ్ అంటే ఇష్టం ఉండి ప్యాషన్తో చేసినాము. కాకపోతే జీవో నెంబర్ 46 అనేది నోట్లో మట్టి కొట్టింది. అయితే ఇప్పుడు ఏమైతే ఉందనంటే ఇక నేను డ్యూటీ చేసే దగ్గర కూడా ఎక్కడైనా కానీ కూడా ఏమైతే ఉందంటే శుక్రవారం వచ్చింది, ఆ సందీప్కి శుక్రవారం లీవ్ ఇవ్వండి ప్రజా దర్బార్ పోతాడు. ఇదే స్టోరీ అయిపోయింది. ఎవ్రీ వీక్ అసలు ఎప్పుడైనా కానీ కూడా ఏమైతే ఉందనంటే శుక్రవారం వచ్చిందనంటే అందరూ టైం మేడం రెగ్యులర్ జనరల్ చెప్తా ఉన్నాను మేడం. అంటే అందరికీ వీలు చూసుకునేది శుక్రవారం అట్లా ఉంటుంది కదా. అయితే శుక్రవారం వచ్చింది అని అంటే ఏమైతే ఉందనంటే ప్రజా దర్బార్కి ఇప్పుడు చూడండి దీంట్లో ఓన్లీ జీవో నెంబర్ 46 అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఓవరాల్గా మేము చెప్పేది ఏంటంటే ఎవరికి కూడా మెరిట్ ఉందో వాళ్ళైతే నష్టపోవద్దు. మెరిట్ ఉన్నోడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి. వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉంటుందో కంటిన్యూ చేయాలి. ఫర్దర్గా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జీవో నెంబర్ 46 కోసం కొట్లాడేటోళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ టైంపాస్కి తిరగట్లేరు. వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ లైఫ్ని అన్ని సాక్రిఫైస్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. అది వాళ్ళ ఒక్కళ్ళ కోసమే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే మెరిట్ ఉందో 100% వాళ్ళకి జాబ్లు ఇవ్వాలని చెప్పి మేము ఎవ్రీ టైం ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దానికి గద్దె దించి ఆల్రెడీ ఇప్పుడు కూడా అట్లా చేయడం అయితే పెద్ద మ్యాటరే కాదు. స్టూడెంట్స్ పవర్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎవరైనా కానీ కూడా ప్రభుత్వ అధికారులైనా కానీ కూడా ఇంకా ప్రజాప్రతినిధులైన ఎవరైనా కానీ గవర్నమెంట్ కొంచెం స్పందించి జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఈ దిశ టీవీ ద్వారా మీ అందరం అడుగుతా ఉన్నాం.